హలో నంద్యాల అఫీషియల్ ఫాలోవర్స్. ఈరోజు మనం నంద్యాలలో సోల్జర్ కమ్ యాక్టర్గా వర్క్ చేస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పర్సన్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాము. సార్, హలో సార్. హలో, హాయ్ మేడం, అశుపనపాటి గారు. సార్ నమస్తే సార్. మున్నా అనే మీ పేరు ముందర మాన్స్టర్ అనే పేరు ఎందుకు యూస్ చేస్తున్నారు? అండ్ మాన్స్టర్లో లాస్ట్లో ఈఆర్ బదులు ఏఆర్ అనేది ఒకటి గమనించాము. సో దానికి రీజన్ ఏంటి సార్? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నంద్యాల అఫీషియల్ పేజ్ ఫాలోవర్స్ అందరికీ నమస్కారం. మై సెల్ఫ్ మాన్స్టర్ మున్నా. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ బేస్ చేసుకుని ఆన్సర్ చెప్పాలంటే స్ట్రైట్గా సింపుల్గా మున్నా అనేవాడు ఒక యాక్టర్. సో ఎప్పుడైనా నా గురించి కాన్వర్సేషన్ వచ్చింది అంటే ఓకే మున్నా, ఏ మున్నా, ఈ క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ నేమ్, ఒక నిక్ నేమ్ లాంటిది. కాబట్టి దానికి ఒక ఐడెంటిఫికల్గా ఏదైనా సంథింగ్ యాడ్ చేస్తే స్క్రీన్ ప్రెజెన్స్కి బాగుంటుందని డైరెక్టర్స్ అలా ఫిక్స్ అయినట్టున్నారు. నేను ఇంతకుముందు యాక్ట్ చేసిన ప్రాజెక్ట్స్ డైరెక్టర్ వాళ్ళు అలాగే అనుకున్నారు. కాబట్టి మాన్స్టర్ అనేది బాగుంటుంది అని సజెస్ట్ చేశారు. ఇన్బిల్ట్గా నేను అది తీసుకోలేకపోయాను. తర్వాత ప్రాజెక్ట్స్ మీద ప్రాజెక్ట్స్ చేస్తూ ఉండడం వల్ల ఆ పేరే ఒక స్క్రీన్ నేమ్ లాగా యాడ్ అయిపోయి ఇప్పుడు అలవాటైపోయింది. అండ్ ఈఆర్ బదులు ఏఆర్ అనేది, మాన్స్టర్ అనేది ఎప్పుడైనా ఇన్ కేస్ సెర్చ్ చేస్తే ఎక్కడైనా ఇన్స్టాలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈఆర్ అనే పేరుతో చాలామంది బయటకు వస్తారు. అలా కాకుండా ఏఆర్ అనేది స్పెసిఫిక్గా ఉంటే ఓన్లీ ఫ్యూలో వస్తారు. ఆ ఫ్యూలో నేను ఒకడిని. దట్స్ ఇట్. సార్, సోల్జర్ కమ్ యాక్టర్ ఇవి రెండు డిఫరెంట్ ఫీల్డ్లు, ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు సార్? అదేమంటారు, ఇష్టమైనది ఏది కష్టం కాదని చెప్తారు కదా. సో సోల్జర్ అనేది ప్రొఫెషన్, యాక్టింగ్ అనేది ప్యాషన్. దాని మీద నేను బేస్ చేసుకొని రన్ అవుతూ ఉన్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. సోల్జర్గా ఆ వృత్తిని ఎంచుకోవడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏదన్నా ఉందా? కారణాలు ఏంటివి? యాక్చువల్లీ మా డాడ్ అండి, తను కొంచెం పోయిన టైం ఇలాగే గవర్నమెంట్ జాబ్ వచ్చింది, దట్ టు ఆర్మీ. బట్ అప్పుడున్న సిచ్యువేషన్స్కి లైక్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఆయన స్టాప్ అయిపోయారు. బీయింగ్ ఎ సన్ నేను అది ఫుల్ఫిల్ చేద్దామని. సో నాన్నగారి డ్రీమ్ని. రైట్. ఇప్పటి వరకు మీరు ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ యాక్ట్ చేశారు? అంటే యాక్ట్ చేసేటప్పుడు మీకు ఎన్నో ఎక్స్పీరియన్స్లు ఉంటాయి కదా, మీ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అని ఏం లేదండి. ఫస్ట్ వచ్చినప్పుడు నేను కూడా న్యూ కమర్, బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, తెలిసిన వాళ్ళు కూడా పెద్దగా లేరు. సో ఏ ట్రూప్, ఏ టీం అయినా ఒక ప్రాజెక్ట్ చేయాలని ముందుకు వచ్చారు అంటే వాళ్ళలో ఏదో ఒక సపోర్టింగ్కో లేకపోతే ఏదో ఒక హెల్ప్ లాగా థర్మోకాల్స్ పట్టుకోవడం, కెమెరా అసిస్టెంట్ మ్యాన్గా లేదా డైరెక్టర్కి అసిస్టెంట్గా అట్లా చేస్తూ వచ్చాను. అండ్ ఛాన్స్ వచ్చే కొద్దీ ఒక యాక్టర్గా ఇప్పుడు ఒక లీడ్స్ చేస్తున్నాను అంతే. అవి షార్ట్ ఫిల్మ్స్ ఏమేమి చేశారో నేమ్ చెప్తారా? చాలానే చేశాను. వే, ఇప్పుడు రీసెంట్గా రాబోతున్న కిట్ క్యాట్, లిటిల్ హార్ట్ సిరీస్ చేశాను. అండ్ గరం ఛాయ్ అనే లోకల్ ఛానల్లో మినిమం 1 మంత్ టెలికాస్ట్ అయిన ప్రోగ్రామ్ కూడా చేశాను యాంకరింగ్గా. సో గుర్తులేవు, షార్ట్ అండ్ స్వీట్ చాలానే చేశాను. సార్, ఫ్యామిలీ సపోర్ట్ సోల్జర్కి ఉంటుందా, యాక్టర్కి ఉంటుందా మీ లైఫ్లో? ఆబ్వియస్లీ ఫ్యామిలీ సపోర్ట్ సోల్జర్గానే ఉంటుంది. ఇది యాక్టింగ్ అనేది ఇది నా ప్యాషన్. నేను ఒక ఐడెంటిటీ సంపాదించుకోవాలని, నాకంటూ ఒక పేరు సపరేట్గా నేను ఏం చేసుకోవాలని ఎంచుకున్న ఫీల్డే ఇది యాక్టింగ్. సో ఒక్క మాటలో చెప్పాలి అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పటికైనా సోల్జర్కే ఉంటుంది. ఒక సోల్జర్గా ఉంటూ యాక్టింగ్ ఫీల్డ్కి మొగ్గు చూపుతున్నందుకు గాను మీ గురించి నెగిటివ్ థాట్స్ చేసే వాళ్ళు కూడా మేబీ ఉండిండొచ్చు. సో అలాంటి వాళ్ళ కోసం మీరు ఇచ్చేటటువంటి సమాధానం ఏంటి? అలానే ఏం లేదండి. ఇప్పుడు మనం ఏం దేవుళ్ళం కాదు అందరికీ ఒకటేలాగా నచ్చడానికి. దేవుడికే నాస్తికులు ఉన్నప్పుడు మనం ఎంత? సో మనం వెళ్తున్న దారిలో ఎంత మంచి ఉంటుందో అంతే చెడు ఉంటుంది. కొందరు మెచ్చుకుంటారు, కొందరు విపరీతంగా తిట్టుకుంటారు, అసహించుకుంటారు. నీ ప్యాషన్ ఏంటి, నువ్వు ప్రొఫెషన్ ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి అన్నట్టు క్వశ్చన్స్ కూడా రేస్ చేస్తారు. బట్ నేను ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు, నేను ఎవరిని హర్ట్ చేయట్లేదు. ఇది నా ట్రాక్, ఇది నా టైం నేను తీసుకొని ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి. అండ్ చెప్పాను కదా ఇందాకే, ఐడెంటిటీ సంపాదించడానికి, ఆ ఐడెంటిటీ కోసం చూస్తున్నాను. సో ఈ నా గోల్, నా దారి కరెక్ట్గా ఉన్నప్పుడు నేను ఎవరికి భయపడాల్సిన పని లేదని నేను ఫీల్ అవుతున్నాను అంతే. మా నంద్యాల అఫీషియల్ పేజ్ మీరు చూస్తూ ఉంటారని అనుకుంటున్నాను. సో దాని మీద మీ అభిప్రాయము అండ్ తర్వాత ఏమైనా సలహాలు ఉంటే చెప్పండి.
చూస్తుండడం కాదు, నేను కూడా ఫాలోవర్ని. స్టార్ట్ చేసినప్పుడు నేను చూశాను, పోస్ట్ పెట్టడం లేకపోతే వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్, లైక్స్ ఇవన్నీ చాలా తక్కువగా ఉండేవి. ఎప్పుడుతో పోల్చుకుంటే చూస్తూనే ఇంత డెవలప్ అయినందుకు, బీయింగ్ ఏ నంద్యాలియన్ అండ్ బీయింగ్ ఏ ఫాలోవర్ ఆఫ్ దట్ పేజ్, నేను కూడా హ్యాపీ. సలహాలు ఏమైనా ఉన్నాయా సార్? నథింగ్, సేమ్ ఇలాగే. చాలా నెగిటివ్స్ వస్తాయి, అవన్నీ పట్టించుకోకుండా ఇవ్వడం తెలిసి ఉండాలండి తీసుకోవడం కన్నా. సో మన నంద్యాలకి మనం ఏం ఇస్తున్నాం, ఆ ఛానల్ వాళ్ళు అదే ఆలోచించుకుంటూ పోస్ట్ పెడుతూ ఉంటే ఇట్స్ ఏ హ్యాపీ. చివరగా ఒక సోల్జర్గా అండ్ ఒక యాక్టర్గా ఇప్పుడున్న ప్రజెంట్ నంద్యాలలో ఉన్నటువంటి యూత్ ఎవరైతే వాళ్ళ గోల్స్ని రీచ్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళకు మీరు ఏమైనా సలహా ఇవ్వాలని అనుకుంటున్నారా? సలహా తీసుకునే వాళ్ళకి సలహా ఇవ్వగలం, కానీ ఎవరు తీసుకుంటారో ఎవరు లేదో నాకు తెలీదు. బట్ నేను చెప్పేది ఒకటే, లైఫ్ ఒకటే. సో ఈ ఒక్క లైఫ్లోనే మనం ఏం చేయాలన్నా, ఎంత చేయాలన్నా, అదొకటి గుర్తుపెట్టుకొని మనం మన గోల్నే ఫోకస్ చేసుకుంటూ వెళ్ళామంటే సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుందని నేను గట్టిగా నమ్ముతాను. ఎస్, అఫ్ కోర్స్, నంద్యాల అఫీషియల్ పేజ్ ఫాలో చేయండి. నంద్యాలియన్స్ మనం అందరం సపోర్ట్ ఇస్తేనే ఏ పేజ్ అయినా, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ పక్కన పెట్టుకుంటే మనకు ఎంతో కొంత గైడెన్స్ ఇస్తున్నారు. దానికైనా మనం వాళ్ళకి థ్యాంక్ఫుల్గా ఉండాలి. సో నంద్యాల అఫీషియల్ పేజ్ని ఫాలో అవ్వండి, అప్డేట్స్ని తీసుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ.